కోడూరు హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠ సందర్భంగా గురువారం నుండి మంగళవారం వరకు కార్యక్రమాలు జారుతున్నాయి. ప్రతిరోజూ అన్నప్రసాదం ఉంటుంది. కార్యక్రమం సహస్రాధిక ప్రతిష్ఠాపన ఆచార్య గంగవరం నారాయణ శర్మ, గుడి జీర్ణోద్ధర సేవకులు గంగవరం ఆంజనేయ శర్మ నేతృత్వంలో మరియు దేవాలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం వివరాలు: సుప్రభాత సేవ, జలాధివాసం, ధ్వజ సంస్కారం, ప్రత్యేక పూజలు 5 రోజులు నిర్వహిస్తారు. రోజు అన్నప్రసాదం ఉంటుంది. కామారెడ్డి పట్టడానికి జిల్లాకే తలమానికంగా ఇక్కడికి వస్తే 3 దర్శనాలు ఒకటేసారి అవుతాయి. అటు అంజన్న, అటు రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణుడు, వాటితో పాటు ఇక్కడ ముక్తినాథ నేపాల్ శివలింగం కూడా దర్శనం అవుతుంది. వాటితో పాటు ఇక్కడ హనుమంతుడు పుట్టుక నుండి విజయోత్సవం వరకు ఎన్నో శిల్పాలు ఉన్నాయి. శిఖరం కూడా 2 అంతస్తుల శిల్పం మీద అక్కడ అనేక శిల్పాలు ఉన్నాయి. ఇంత మహావైభవోపేతమైనటువంటి ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ విలువైన సమయంలో 10 నిమిషాలైనా కేటాయించి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఇదంతా మన మంచి కొరకు, మనం బాగుండాలి, 10 మందికి మంచి చేసుకోవాలి, మంచి కలగాలని కోరుకోవాలి. అందుకొరకు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి. మీరు కూడా మీ స్టేటస్లలో హనుమంతుడి యొక్క చిత్రాన్ని పెట్టండి. తర్వాత మీ ఆత్మీయులకు అందరికీ కూడా పంచండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి, శుభం, మంగళం. మీకు తెలిసిన ఇతర దేశాలలో ఉన్న మీ బంధుమిత్రులకు కూడా ఆత్మీయులకు అందరికీ తెలపండి. అమెరికా, రష్యా, లండన్, ఇతర దేశాలలో ఉన్న మీ మిత్రులకు, బంధువులకు కూడా ఈ కామారెడ్డి యొక్క చరిత్రను గురించి తెలపండి. క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి. స్వస్తి. యూట్యూబ్ కూడా వచ్చేస్తుంది. యువకుల పోరాటాల ఫలితంగా ఇంత అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన క్షేత్రాన్ని మనం అందరం కలిసి నిర్మాణం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఉగాదికి, దసరాకు, హనుమ జయంతికి వేల మంది బైక్ ర్యాలీలు, పాదయాత్రలు ఎన్నో చేస్తారు ఇక్కడి నుండే. ఇక్కడ చరిత్ర చాలా గొప్పది. అటువంటి చరిత్రకు తార్కాణంగా ఉన్నటువంటి ఈ కోడూరు ఆంజనేయ స్వామి గర్భగుడిలో సీతారామ లక్ష్మణులను మోస్తూ భుజాల మీద పట్టాభిషేకం, సింహాసనంగా పట్టాభిషేకం చేసిన అద్భుతమైన మూర్తి. ప్రపంచంలో ఇటువంటి మూర్తి ఎక్కడ లేడు. అందులో నేపాల్కి వెళ్ళాలంటే ₹1,00,000 ఖర్చు. ఇక్కడ నేపాల్ పశుపతినాథుడు, ముక్తినాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, ఒక దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు ఇక్కడికి వస్తే గనక 3 దేవతల దర్శనం అవుతుంది. సీతారామ లక్ష్మణుల పట్టాభిషేకము, ఆంజనేయుడు, తర్వాత నేపాల్ పశుపతి ముక్తినాథుడు. మనం ఇప్పుడు ఆలోచన చేస్తే కామారెడ్డిలో మనం శనివారం వచ్చిందనంటే అయితే రామాలయానికన్నా వెళ్ళాలి, లేదా ఆంజనేయ స్వామికి వెళ్ళాలి. వేరు ఉన్నాయి. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పకుండా నియమంగా రామాలయంకి వెళ్తారు, ఆంజనేయ స్వామి గుడి కూడా వెళ్తున్నారు. దూరంగా ఉన్నా సరే వెళ్తున్నారు. కానీ ఒక గమ్మతే రకాల వ్యాధులు మొదలైనటువంటివి దూరమై చెరువులన్నీ బాగా నిండి, పంటలన్నీ బాగా పండి, రైతులు సుభిక్షంగా ఉండి, అటు కర్మచారులు, సేవకుల దగ్గర నుంచి పై స్థాయి వరకు, రాజుల వరకు, అందరూ నాయకుల వరకు అందరూ బాగుండాలి. అన్ని ప్రాణులకు క్షేమం కలగాలి. అందరూ మానవులకు, సర్వ మానవులకు భాషా భేదాలు లేకుండా, కులమత ప్రాంత భేదాలు లేకుండా అందరూ క్షేమంగా ఉండాలని అప్పటి రాజులు, ఇక్కడ సంస్థానాధీశులు ఇక్కడ ఆంజనేయ స్వామిని చిన్న గుడిలో నెలకొల్పినారు. దానికి తార్కాణము ఆంజనేయ స్వామి మీద శంకుచక్రాలు ఉన్నాయి. అందుకొరకే కాకతీయుల ప్రభువుల చిహ్నాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ కోడూరు ఆంజనేయ స్వామి
మూర్తికి తగ్గట్టుగా సింహద్వారం మీద అక్కడ మహాలక్ష్మీదేవిని 2 ఏనుగులతో చక్కగా దండలు వేస్తున్నట్టుగా కొలువు తీర్చడం జరిగింది. ఇది కాకతీయ ప్రభువులది. ఇట్లా ఎందుకు ఇక్కడ నెలకొల్పడం జరిగింది అని అంటే, కిష్టమ్మ గుడి కూడా ఇలాగే ఉంది. ఆ కిష్టమ్మ గుడిని అనుసరించే ఈ మొత్తము ప్రాంతమంతా కూడా ఉండేది. ఇది కోడూరు అని అంటే కోటి దేవతల ఊరే కోడూరు. అంటే ఇక్కడ కోటి దేవతలు ఈ ప్రాంతం అంతా ఉన్నారు. కామారెడ్డి అంటే ఒక పట్టణమే కాదు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు పోతే సిద్ధరామేశ్వర స్వామి, ఒక పక్కన భైరవుడు, ఒక పక్కన లక్ష్మీ నృసింహుడు, ఒక పక్కన మద్దికుంట స్వామి, ఒక పక్కన బండరామేశ్వరపల్లి అద్భుతమైన రాతి కట్టడం, తర్వాత ఒక పక్కన ఇక్కడ దుర్గి సోమేశ్వరుడు, మరి ఇక్కడ కిష్టమ్మ గుడి, తర్వాత విఠలేశ్వర స్వామి మందిరం రాతి కట్టడమే. దాని తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి. ఇటువంటిది ఒకటి కాదు, అన్ని రాతి కట్టడాలతో కూడుకున్నవి చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ పరిపాలన అంత గొప్పది. వాళ్ళు రాళ్లతో చక్కగా దేవాలయాలను నిర్మించి అక్కడ దేవతా మందిరాలను ఏర్పాటు చేసినారు. మొత్తం కామారెడ్డి చరిత్ర అంతా కూడా కిష్టమ్మ గుడి చుట్టూ తిరుగుతున్నది అని అంటే, మరి ఆ కిష్టమ్మ గుడిని రక్షించడం కొరకని క్షేత్రపాలకుడిగా ఇక్కడ ఆంజనేయ స్వామిని ఒక చెట్టు కింద, రాగి చెట్టు కింద పెట్టడం జరిగింది. ఒక చిన్న గుడి కట్టారు. అటువంటి ఇవాళ జై శ్రీరామ్ కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణం పుట్టకంటే ముందే కోడూరు వారి పల్లె అనే పేరుతో ఉన్నటువంటి ఈ పట్టణము పరిసర ప్రాంతాలన్నీ Like, comment, and subscribe.